తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో చల్లటి వేళలో నైనా మరి మీ యొక్క సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చారు. ఓ తండ్రి, మరి ఉదయం నుంచి ఇంతవరకు కూడా మీరు మాకు చాలినంత దేవుడుగా ఉండి పోషించి కాపాడి భద్రపరచి మా ప్రతి అవసరతని తీరుస్తూ వస్తూ ఉన్నారు. అందుకై కూడా మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. ఓ తండ్రి, మరి ఇంతవరకు పాటల చేత మీరు మహిమ పొందారు. అందుకై కూడా మీకు స్తోత్రములు. పాటలు పాడిన సహోదరులను కూడా దీవించమని కూడా కోరుతూ ఉంటున్నాను. మరి ఇప్పుడైతే తండ్రి నైనా మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అని సహోదరుడు చేత ఓ ప్రభువా మరి ఇప్పుడు చెప్పారు. అవును ప్రభువా, మరి మీ స్వరం వినే సమయం. పరలోక సింహాసనం నుంచి ప్రభువా మాతో మాట్లాడండి. ఓ ప్రభువా, మరి సిలువ సాటున మాట్లాడుచున్న నన్ను మరుగు చేయండి. మాట్లాడుచున్నది ఎవరైనప్పటికీ నాయనా మరి మనిషిని యొక్క నాయన మరి స్వరూపాన్ని ముఖాన్ని చూడటం లేదు. ఓ ప్రభా, మేము స్వరం మాత్రం వినగలుగుతున్నాం. కనుక మీ యొక్క లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడి ఈ కూడికిని ప్రభా మాకు క్షేమకరముగాను మేలుకరముగాను ఉండునట్లు దీవెనకరముగా ఉండునట్లు సహాయం చేయమని కోరుతూ, ఓ ప్రభా మరి నా నోటికి బూరగా ఉండండి. నా హద్దుల్లో ఉండి మాట్లాడగలిగినట్లు సహాయం చేయండి. అనవసరమైన మాటలు కాకుండా ప్రభా మీ లేఖనాలను అయినా మరి అర్థములాగా మా యొక్క జీవితాన్ని చూసుకోగలిగినట్లు సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యందు పరిశుద్ధపరచబడి మరి ప్రభు వాక్యమును ఎదురు చూపుతో చూస్తున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు చేస్తూ ఉన్నాను. మనము ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చాము అని దైవజనుడి ద్వారా మనం విన్నాం. ప్రాముఖ్యము అంటే మొదటది, మొట్టమొదటగా చేయవలసినది అని దాని యొక్క అర్థం. ఒకసారి ఒక స్కూల్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఒక పిల్లవాడు చాలా ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చేసరికి అప్పుడే సమయం అయిపోతుంది. త్వరగా వచ్చాడు. తన యొక్క పేపర్ తీసుకున్నాడు. తన యొక్క డెస్క్లో వెళ్ళి కూర్చున్నాడు. త్వరగా పరీక్షలు రాశాడు. అతనికి అన్ని తెలిసిన ప్రశ్నలే వచ్చాయి. కనుక చాలా సంతోషంతో రాస్తూ ఉన్నాడు. చాలా త్వరగా రాసేశాడు. అతనికి పట్టనంత సంతోషం. ఎందుకంటే తను రాసిన ఆ యొక్క పరీక్ష పేపర్లో అన్ని ప్రశ్నలకి తనకు జవాబు తెలుసు. కనుక తను రాస్తూ వచ్చాడు. రాసి త్వరగా పేపర్ మడిచేసి వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. ఉపాధ్యాయులు తీసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు పరీక్షల యొక్క రిజల్ట్స్ వచ్చే సమయం. ఉత్తీర్ణులు అయ్యారా, ఉత్తీర్ణులు కాలేదా అని చూసే సమయం. తన యొక్క నంబర్ కనపడటం లేదు. అక్కడ బోర్డులో ఆ లిస్టులు వేశారు. తన నంబర్ కనపడలేదు. అతను వెతుకుతూ ఉన్నాడు. ఎంతో వెతికాడు, కానీ తన నంబర్ కనపడదు. నాకు అన్ని ప్రశ్నలు వచ్చు కదా, నేను అన్ని ప్రశ్నలకు జవాబు రాశాను కదా, మరి ఏమైపోయింది? ఎందుకు నా యొక్క పేపర్లో మరి నా యొక్క నంబర్ ఎందుకు రాలేదు అని వెళ్ళి అక్కడున్న ప్రిన్సిపల్ గారిని వెళ్ళి కలిశాడు. ప్రిన్సిపల్ గారు అక్కడ హెడ్ మాస్టర్ని వెళ్ళి చూడమన్నాడు. మరి హెడ్ మాస్టరు ఆ యొక్క క్లాస్ టీచర్ని వెళ్ళి చూడమన్నాడు. ఆ తర్వాత అతని యొక్క పేపర్ వెతికితే అతను ప్రాముఖ్యముగా చేయవలసిన పని చేయక మిగతా అన్ని పనులు చేశాడు. ఏమిటి అది అంటే, తన యొక్క రోల్ నంబర్ అక్కడ రాయలేదు, తనకి ఇవ్వబడిన నంబరు రాయలేదు, తన పేరు రాయలేదు. ప్రశ్నలకు మాత్రం జవాబులు రాస్తూ వచ్చాడు. దాని ద్వారా తనకు జరిగింది ఏమిటి అంటే, ఏది ప్రాముఖ్యమైనదో, తను ఎందుకు వచ్చాడో,
దానిని వదిలేశాడు. మరి మిగతా అన్నిటి కూడా రాస్తూ వచ్చాడు. మన ముందున్న అనేక పనులలో ప్రాధాన్యత ఇవ్వడంలో మనం తడబడతాం. ఏది మొదట చేయాలో, ఏది తర్వాత చేయాలో తెలియక మన సమయాన్ని, శక్తిని వృధాపరుచుకుంటూ ఉంటాం. ఇదే సంగతి మరియా, మార్తల విషయంలో కూడా కనిపిస్తూ ఉంది. ప్రభువును మార్తే ఇంటికి ఆహ్వానించింది, కానీ తన సమయాన్ని ప్రభు మాటలు వినడానికి కాకుండా ఇతర పనులకు వెచ్చించింది. మనం అటువంటి స్థితిలో ఉన్నామా అనేది పరిశీలించుకోవలసిన సమయం. కనుక ప్రాముఖ్యమైనది, దేవుని దృష్టిలో ఏది ప్రాముఖ్యమైనది అనే కార్యాన్ని నేడు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభువు తన పరిశుద్ధ గ్రంథములో మరి ప్రాముఖ్యమైన కొన్ని మాటలు రాసి పెట్టాడు. అంటే మిగతా వాటన్నిటినీ మరి ప్రాముఖ్యం లేనివా తీసివేయాలంటే అలా కాదు. మొదట ఏది చేయాలో, తర్వాత ఏది చేయాలో ప్రభు తన యొక్క పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముని ద్వారా మనకు రాసిపెట్టి ఉన్నాడు. కనుక మొట్టమొదటగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనానికి తిప్పుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. దేవునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే అంతకు ముందుగా సదుకయ్యులు ఇక్కడ పునరుద్ధానము లేదు అని అంటూ ఉన్నారు. వారికి తగిన సమయంలో తగిన రీతిగా మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రభు చెప్పాడు. అందుకై వాళ్ళందరూ కూడా నోరు మూయించేలా అయిపోయింది. 34వ వచనంలో ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఇప్పుడు పరిసయ్యులకు సంతోషం, సద్దూకయ్యుల నోరు ఆయన మూసేశాడు. అబ్బా, చాలా సంతోషపడుతూ వచ్చి వీళ్ళు మరలా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. పరిసయ్యులు ఏమిటి? ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? పరిశుద్ధ గ్రంథమందు పరిశీలించి చూచినట్లయితే ప్రభు మనకి మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వాటిని 2 ఆజ్ఞలుగా చేశాడు. ఈ 2 ఆజ్ఞలు ఎవరు గైకొనుచున్నారో వారు మిగతా 10 ఆజ్ఞలు అందులో ఇమిడి ఉన్నాయి అని దాని అర్థం. కనుక వాటిలో ప్రధానమైనది ఏది? మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభువుని పూర్ణ హృదయముతో మనము ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. మనకు ఉన్న అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువును ప్రేమించుట. అది దాని యొక్క అర్థం. అంటే మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా మనం పరిపూర్ణంగా ప్రభువును ప్రేమించాలి. మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించినప్పుడు మన సమయాన్ని, మన డబ్బును అంటే లేక వనరులను,
లేక తలాంతులను సమస్తాన్ని ప్రభు కోసమే వినియోగించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయానికి తిప్పుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన్నది ఏమిటి అంటే, ఇదే ప్రభు ఏం చెప్పాడు మనకి? నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మరి ఆ ప్రభు ఏమంటున్నాడు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించరాదు. ఈ రెండు పదాలకి కలిగిన తేడా ఏమిటి అంటే, ప్రాముఖ్యంగా మన జీవితంలో ప్రభువుకి స్థానం ఉండాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఒకవేళ వేరే మతంలో నుంచో వేరే మార్గంలో నుంచో రక్షింపబడి ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోరు. బ్రదర్ భగత్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర కానీ మనం చదివినట్లయితే, ఆయన సిక్కు మతస్థుడై ఉన్నాడు. మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారంట, నువ్వు అంగీకరిస్తే పర్వాలేదు కానీ ఎవరికి చెప్పొద్దు, నువ్వు ఎవరికి క్రైస్తవుడు అయినట్లు తెలపొద్దు అంటే ఆయన అన్నాడంట, శ్వాస తీసుకోకుండా ఉండమంటే ఎలా ఉంటుందో ప్రభు విషయంలో నువ్వు చెప్పటం నాకు అలానే ఉంది. కనుక మీకంటే నాకు నా రక్షకుడు నా విమోచకుడే అవసరము అని చెప్పాడంట. కాబట్టి మన జీవితంలో మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, భార్యని ప్రేమిస్తాం, భర్తని ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం. తప్పు కాదు. వారికి చేయవలసిన బాధ్యత కూడా మనకుంది. ప్రభువే ఆ కుటుంబాన్ని మనకిచ్చాడు. అయితే ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమిస్తూ, ప్రభు ఏ కుటుంబాన్ని మనకిచ్చారో ఆ ప్రేమిస్తూ కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, ప్రభువుని మర్చిపోతూ ఉంటాం. అంటే వారిని ప్రేమించవద్దని కాదు, ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మన హృదయం అంతా ప్రభు ఎడల ప్రేమతో నిండి ఉండాలి. ఆయన మాటలతో ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ సమయంలో కోరుతూ ఉంటున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయానికి తిప్పుకుందాం. 21 యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. ప్రభువు యొక్క మాటలు అంటే ఆజ్ఞలను గైకోవాలి. ఎవరు గైకుంటారో వాళ్ళు ప్రభువుని ప్రేమించిన వారు అవుతారు. మన జీవిత ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రభు మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? వర్తమానం చెప్పబడుతుంటే మరి వాటిని జాగ్రత్తగా విని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? లేక ఆ విధంగా నా జీవితం ఉందా? ప్రభు ప్రాముఖ్యంగా నాతో ఈ రోజు దీని గురించి మాట్లాడాడే, మరి నా జీవితంలో ప్రాధాన్యత నేను దేనికి ఇస్తున్నానని పరిశీలించుకున్నామా? ఎప్పుడైనా దయచేసి ఈ సమయాన్ని ప్రభు యొక్క సన్నిధి వైపు చూద్దాం. ప్రభువా, మరి ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పారు. మొదటి ఆజ్ఞ అది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలంతో మరి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానా? లేక నా యొక్క సమయాన్ని, నా యొక్క వనరులను, నా యొక్క తలాంతులను అన్నిటినీ ప్రభువా మరి ఏదో నా సొంత జీవితానికి ఉపయోగించుకుంటూ అవసరమైనప్పుడు ఏదో కొద్ది సమయం మాత్రం మీకు ఇస్తున్నానా అనేది ప్రభు నేడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మొదటి రాజకుమారుడైన యోనాగా ఉన్న దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించి ప్రేమించినట్లు ప్రేమించాలి. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అయిన మన దేవుని మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం?
మొదట తన చేతి పని అయిన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చేతితో నిర్మించాడు మనల్ని. నిర్మించడం మాత్రం కాదు, ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుకనే ప్రభు వైపు చూద్దాం. మన ఎడ్ల ఆయన ప్రేమ మారదు. అనుదినము నూతన వాత్సల్యతను కనపరిచే తండ్రి ఆయన. మనమే కొన్నిసార్లు మన ప్రేమలో లోకాశల పైన, ధనము పైన, ఆయన ఇచ్చిన బహుమానాల పైన అత్యధికంగా కనపరుస్తూ ఉంటాం. అందుకే ప్రభు అన్నాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం కానీ మనం చూస్తే, ఎఫెసు సంఘానికి రాసేటప్పుడు, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నీ మీద తప్పు ఒకటి మోపాలి అన్నాడు. ఏమిటి? మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిపెట్టావు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో కూడా ప్రేమించావు. పరిచర్య అంటే ఎంత దూరమైనా పరిగెత్తాలి. ప్రార్థన అంటే అది ఎంత ఉదయమైనా పరిగెట్టేవాళ్ళం. ఎంత రాత్రి అయినా వీధుల్లో నిలబడి సువార్త చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. బడలకే తెలియకుండా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన ఈ పరిపూర్ణంగా మనల్ని అప్పచెప్పుకుంటున్నామా? దయచేసి మనల్ని మనం పరిశీలించుకునే సమయం ఇది. రెండవదిగా వార్త 6వ అధ్యాయానికి తిప్పుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మొదట వెదకవలసిన కార్యాన్ని చెబుతున్నాడు. మనం మొదట ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ ఏమిటో చూసుకున్నాం. ఇప్పుడు మనం మొట్టమొదట వెదకవలసినది ఏమిటి? భూమి మీద మీరు దేని కొరకు జీవిస్తున్నారు అనే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం చెబుతాం? దేవుని కొరకు జీవిస్తున్నా అనే జవాబే. దాదాపు మన అందరి నుండి కూడా అదే వస్తుంది. మనం ఎంతటి భాగ్యవంతులమో చూడండి. ప్రభువునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన రాజ్యవారసులుగాను, ఆయన నీతిని కలిగిన వారిగాను ఉన్నాం. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని కలిగి ఉన్న మనము భూ సంబంధమైన వాటి కొరకు కాక ప్రభువు కోసం జీవించటమే మన మొదటి కర్తవ్యమై ఉండాలి. ప్రభువులు వారు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఎలా ప్రార్థన చేయాలో మరి ఆ విషయాన్ని వాళ్ళకు విశదంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్థులను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థనలో ఉన్న సారాంశం ఏమిటి అంటే, మన ప్రార్థనకి ప్రభువు నేర్పిన ప్రార్థనకి వ్యత్యాసం అంటే తేడా ఏమిటి అంటే, ఆయన ప్రార్థనలో మొట్టమొదటగా ఆయన నామము, రెండవదిగా ఆయన రాజ్యము, మూడవదిగా ఆయన చిత్తము. అవి అయిన నా యొక్క అవసరత ఆహారం కొరకు, అనుదిన ఆహారం కొరకు, నా యొక్క అక్కరల కొరకు. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మొదట నా చేసుకోవాలి, తర్వాత నా కుటుంబం కొరకు చేస్తాను,
ఆ తర్వాత సంఘంలో ఉన్న వారి కొరకు చేస్తాను. ఆ సంఘం అయిపోయిన తర్వాత మరి ఎక్కడ పరిచర్య జరుగుతుందో దేవుని సేవకుల కొరకు, దేవుని యొక్క సేవ స్థలాల కొరకు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత వీలుంటే రాజ్యం కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువు నేర్పిన ప్రార్థనకి మన ప్రార్థనకి ఎంత వ్యత్యాసం ఉందో దయచేసి గమనించి చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, ఫస్ట్ తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ముఖ్యముగా అంటే మొదటిగా. ఇంగ్లీష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంటుంది. మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన మన కుటుంబం కొరకే, మన అవసరతల కొరకే చేస్తూ ఉంటాం. దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెదికేవారు మొట్టమొదటగా ఆయన యొక్క పరిచర్య కొరకు, సేవ చేసే సేవకుల కొరకు, సేవ చేయు స్థలముల కొరకు, మిషనరీస్ కొరకు, మరి ఆయన రాజ్య విస్తీర్ణ కొరకు ప్రార్థన చేసి, తర్వాత అధికారుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి, ఆ 4వదిగా చివరగా నా అవసరత కొరకు, నా కుటుంబ అవసరత కొరకు నేను ప్రార్థన చేయాలి. కనుకనే మొదటిగా మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. ప్రార్థనలో ఎలా చేయాలో, నేను ఒక సంఘంలో కాపరిగా ఉన్నాను. ఆ తర్వాత ప్రభువు నాతో మాట్లాడిన ఈ యొక్క విధానాన్ని, ప్రార్థన క్రమాన్ని బట్టి సంఘ ప్రార్థనల క్రమాన్ని మార్చేశాను. సంఘ ప్రార్థనలో మా సంఘం కొరకు, సంఘంలో ఉండే విశ్వాసుల కొరకు, లేక అవన్నీ చివరిగా చేసేవాళ్ళం. ముందు ప్రభువా నీ నామం పరిశుద్ధపరచబడాలి, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్లు ఇక్కడ కూడా నెరవేరాలి. అదే విధముగా ప్రభు యొక్క మరి రాజ్యము విస్తీర్ణం కావాలి, అనేకులు రక్షింపబడాలి. ఈ క్రమాన్ని మార్చుకుంటూ వచ్చి చివరగా మరి సంఘ కాపరి కొరకు, పెద్దల కొరకు, పరిచారకుల కొరకు, విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు, అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఆ యొక్క సంఘంలో నేను ఆ యొక్క క్రమాన్ని మార్చగలిగాను ప్రభు వాక్యాన్ని బట్టి. కనుక మనం ఈ సమయంలో 2 కార్యాలు చూసాం. ఏమిటి అంటే, మొదటిగా ప్రధానమైన ఆజ్ఞ, ఫస్ట్ కమాండ్మెంట్లో ఫస్ట్ కమాండ్మెంట్, ప్రధానమైన ఆజ్ఞ. రెండవది ఏం చూసాం? మొట్టమొదటగా మీరు ఆయన రాజ్యమును, నీతిని, ప్రార్థనలో కూడా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదికేవారిగా ఉండాలని చూసుకుంటూ వచ్చాం. 3వ కార్యాన్ని చూడబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. కొండపైన ప్రసంగంలో ప్రభు చెప్పిన మాటలు, బలిపీఠం ఎదురు విడిచిపెట్టు, మొదటెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. మన అర్పించే అర్పణ కంటే తోటి సహోదరులతో సమాధానం కలిగి జీవించటం ప్రాముఖ్యమైంది. కాయిను హేబేలు జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఇద్దరు అర్పణలు దేవుని ఎదుగు తీసుకొచ్చారు. కానీ హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించబడింది. అది 4వ అధ్యాయము, ఆదికాండము
4వ అధ్యాయానికి తిప్పుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూడగలిగింది ఏమిటంటే, మొట్టమొదట ప్రభువుకు కావలసింది నువ్వు నేను, నీ కానుక నా కానుక కాదు. హేబేలును అతని అర్పణను, కయీనును అతని అర్పణను. గమనించండి, అర్పణ అంటే ప్రభువుకు ఇవ్వవలసిన కానుక లేక ప్రభుకు చేయవలసిన ఆరాధన కూడా ఒక అర్పణే. ప్రభువుకు మనం ప్రతి ఆదివారం వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. ఆ ఆరాధన కూడా ఒక అర్పణే అని చూస్తూ ఉంటాం. సోదరుడు భగత్ సింగ్ గారు చెన్నైలో యెహోవాశ్రమలో ప్రారంభించిన ఆ యొక్క దినాలు, తొలి దినాలు, ఒక సహోదరుడు సంఘ పెద్దగా ఉండేవాడు. సహోదరుడు ఆర్ఆర్ రాజమణి గారు అని ఆయన పేరు. ఆయన మెడ్రాస్ కార్పొరేషన్లో ఒక పై అధికారిగా ఉండేవాడు. పై అధికారిగా ఉంటూ ఒకసారి తన కింద పనిచేస్తున్న ఆ యొక్క సెక్షన్లో ఉన్న వారి అందరినీ ఆయన వచ్చేసరికి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు, కానీ పనులు ఏం చేయలేదు. కనుక ఆయన కోప్పడి వాళ్ళందరిని బాగా ఆయన అనరాని మాటలు కొన్ని అన్నాడు. మిమ్మల్ని ఏం చేస్తానంటే ఛార్జ్ మెమో ఇసి సస్పెండ్ చేసేస్తానన్నాడు. వారిలో సూపర్వైజర్గా ఒక అతను ఉంటాడు. అతన్ని పిలిచాడు రూమ్కి, అనే గదికి పిలిచి అతన్ని బాగా అతని మీద బాగా కోపడి, వారందరికి కూడా కాదు, ముందు నీకు ఇస్తాను నేను ఛార్జ్ మెమో, నేను సస్పెండ్ చేసేస్తాను. ఏమనుకుంటున్నావు? పని చేయకుండా నీ ఇష్టానికి మాట్లాడుకుంటూ మీరు చటపట మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు, ఫైళ్ళంతా ఆగిపోయినాయి అని చాలా కోప్పడ్డాడు. ఆ తర్వాత ఆదివారం దేవుని ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. ఆరాధన వర్తమానం ఒక సహోదరుడు చెబుతూ ఉన్నాడు. చెబుతూ మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాతే నీ అర్పణ ప్రభు అంగీకరిస్తాడు. ఆ అర్పణ అక్కడే వదిలిపెట్టాయి, నీ అర్పణ పని లేదు అని ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని. ఈయనకి గత వారం ఏం చేశానో గుర్తు వచ్చేసింది. నేను నా యొక్క ఆఫీస్లో ఉన్న నా కింద పనిచేయు వర్కర్స్ అందరి మీద కూడా నేను కోప్పడ్డాను, అనవసరంగానే కోప్పడ్డాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి సమాధాన పడి రావాలి, వస్తేనే నా ఆరాధన ప్రభు అంగీకరిస్తాడంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. వచ్చి ఆ యొక్క యెహోవాశ్రమ బయటకు వచ్చాడు. రోడ్లో నిలబడి ఆ కాలంలో రిక్షా బండి అంటే కాలుతో కూడా దొక్కేది కాదు, చేతితో లాక్కెళ్ళే రిక్షా బండ్లు ఉంటాయి. ఆ తర్వాతే కాలుతో వచ్చాయి, ఇప్పుడు మోటార్తో పోయే రిక్షా బండ్లు వచ్చాయి. కనుక ఆ యొక్క చేతితో లాక్కెళ్ళే ఒక రిక్షా బండి అతన్ని పిలిచి దాంట్లో కూర్చొని, త్వరగా పో, నే పలాని స్థలానికి వెళ్ళాలి అన్నాడు. అతను మనిషి ఎంత దూరం లాగుతాడు? అయినా అతను పరిగెడతా ఉన్నాడు లాక్కుంటూ. ఈయన అన్నాడంట, అయ్యా దయచేసి కొద్దిగా త్వరగా పో, మరలా ఆరాధన అయిపోతుంది, నేను అంత లోపల వెళ్ళి ఆయనతో సమాధాన పడి రావాలి అని ఆ యొక్క స్థలానికి వెళ్ళాడు. స్థలానికి వెళ్ళి ఆయన పేరు చెప్పి తలుపు కొట్టాడంట. తలుపు కొట్టేసరికి ఆయన తలుపు తీసి, అయ్యో మా ఆఫీసర్ గారు నన్ను సస్పెండ్ ఆర్డర్ ఇంటికే తెచ్చాడు కావాలా? నన్ను సార్, నేను అటు పెద్ద తప్పేం చేయలేదు సార్, ఎందుకు సార్ నన్ను సస్పెండ్ చేస్తానని బెదిరించారు, దానికే నాకు మనసు సరిలేదు, ఇప్పుడు ఆర్డర్స్ తీసుకుని మా ఇంటికే వచ్చారా, ఎందుకు సార్ అని ఆయన బతిమలాడుతూ ఉంటే ఆయన చెప్పాడంట, అయ్యా నేను సస్పెండ్ చేయటానికి రాలేదు, నీతో క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను, సమాధాన పడటానికి వచ్చాను. నేను ఆ రోజు కోపంతో వెర్రి మాట్లాడాను, ఏదో కోపంతో మిమ్మల్ని తిట్టాను, నువ్వు క్షమించావు అని చెప్పంటే, సార్ అదేంటి సార్, నేను మిమ్మల్ని క్షమించటం, మీరు కదా పై అధికారి, మీరు కదా మమ్మల్ని క్షమించాలి, మేము సరిగా పని చేయలేదని కదా మీరు ఆ రోజు మమ్మల్ని తిట్టింది, దానికి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు అంటే, లేదండి నేను నా దేవుని ఇంటికి వెళ్ళాను, ప్రభువుకి ఆరాధన చేయటానికి వెళ్ళాను, అక్కడ ప్రభువు నాతో మాట్లాడాడు, ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడని, అందుకొరకై వచ్చాను,
అయ్యా నన్ను క్షమించు క్షమించు అంటే ఆయనకేం అర్థం కాలేదు. క్రైస్తవుల్లో ఇలా కూడా ఉంటుందా అని ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆయన ప్రభువుని ఎరుగని ఒక వ్యక్తి. ఆ, సరే సార్ నేను క్షమించాను సార్ అంటే, ఆ మాట చాలయ్యా, ఏదైనా రేపు ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని పరుగు పరుగున వచ్చి మరలా అదే రిక్షా బండిలో కూర్చొని వస్తా ఉన్నాడంట దేవుని ఇంటికి ఆరాధించడానికి. అప్పుడు సాతానుడు ఆయన హృదయంలో మాట్లాడాడంట, కానుకేయటానికి తెచ్చిన డబ్బులు రిక్షా వాడికి ఇచ్చావు కదా, ఇప్పుడు ఏం కానుకేస్తావు నువ్వు అని. ఆయన తన మనసులో అనుకున్నాడంట, నా కానుక కాదు నా ప్రభుకి కావాల్సింది. ఆయన నా కానుక కొరకు ఎదురు చూడటం లేదు, నన్ను ఎదురు చూస్తూ ఉన్నాడు, సమాధానాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పిన రోజులు ఆ కాలంలో మరి జరిగినవి. యాకోబుని గురించి కూడా మనం ఆలోచిస్తే, సహోదరుడైన ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలు విషయంలో మోసం చేశాడు. దాదాపు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత తన సహోదరుని దగ్గరకు వస్తున్నాడు. అన్ని సంవత్సరాలు గడిచినా తన సహోదరుడికి చేసిన మోసం స్పష్టంగా గుర్తుంది. సహోదరుని ఎలా మోసం చేశాడో మనకు కూడా కొంతమందిని చూసినప్పుడు వాళ్ళని ఏం చేశామనేది అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎంతకాలం గడిచినా మన పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా. మన పాపాల విషయంలో మొదటగా దేవునితో సమాధాన పడతాం. తండ్రి, నేను పరమునకు విరోధముగా నీకు ఎదుట పాపం చేశాను అని ఆ చిన్న కుమారుడు అన్న విధంగా మరి పరమునకు విరోధంగా కూడా మనం పాపం చేస్తాం. సహోదరులకు విరోధంగా పాపం చేస్తే పరమునకు విరోధముగా పాపం చేసిన వారం. యాకోబు ఏశావుతో సమాధానం పడే ఉద్దేశం కలిగాడు. నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖాన్ని చూడాలి అనుకున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం. దయచేసి తిప్పుకోండి. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండము 30 అధ్యాయం 19వ వచనం. 32వ అధ్యాయం 19వ వచనం. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించను అనుకొని. గమనించండి, ఇంకా ఆయనలో నేను సమాధాన పడాలా అనుకోలేదు, కానీ కానుకతో ముందు సమాధాన పరచాలి అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మనల్ని తండ్రి అయిన దేవునితో సమాధాన పరచడానికి క్రీస్తు ప్రభువు అర్పణముగాను బలిగాను తన్ను తాను అప్పగించుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అయిన దేవునితో మనల్ని సమాధాన పరచడానికి క్రీస్తే తన్ను తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, అర్పణముగా అర్పించుకున్నాడు, కానుకగా అర్పించుకున్నాడు. ఈ ఆదికాండ 32, 33 అధ్యాయాల్లో యాకోబు తన సహోదరుడైన ఏశావును నా ప్రభువు అంటాడు, మాస్టర్ 8 సార్లు అంటాడు. ఎవరిని? తన అన్నయ్యని ఇప్పుడు ప్రభువుగా చూస్తున్నాడు సమాధాన పట్టడానికి వరకు. తన సహోదరుడు సమీపించే వరకు అతడు 7 సార్లు వంగాడంట. ఎన్నిసార్లు? అతడు 7 సార్లు అతడు వంగాడు. 33వ అధ్యాయము 3వ వచనము. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలకు సాగిలపడెను. చూడండి, సమాధాన పట్టడానికి తను ఎంత పాకులాడుతూ ఉన్నాడో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ఏది ప్రాముఖ్యమైనది? జీవితంలో రక్షింపబడ్డాం, ప్రభు యొక్క మరి శరీరంలో అంటుకట్టబడ్డాం, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాం, ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైనది, మొదటి అయినది ముందు చేయాలి. ఆ తర్వాతే మరి దేవుని యొక్క పనులు మనం చేయగలిగి ఉండాలి. మొట్టమొదటి ఆయన ఆజ్ఞ పూర్ణ బలంతో, రెండవది ఆయన రాజ్యాన్ని, మొట్టమొదటగా ఆయన రాజ్యాన్ని. ఇప్పుడు మొదట సమాధానం, నీ సహోదరునితో మొదట సమాధాన పడు. దేవుని బల్లలో చేయవేయటానికి వస్తాం, ప్రభుని ఆరాధించడానికి వస్తాం, మన కానుకలు ఇవ్వటానికి వస్తాం. బ్రదర్ భగత్ సింగ్ గారు అయితే ఒక్కోసారి కానుక పెట్టుకొని నిల్చుంటారంట. ఇది నేను విన్నది. పెద్దలాగా ఉన్న వాళ్ళు, వృద్ధాపంలో ఉన్న వాళ్ళు నాకు చెప్పింది.
కానుక వేయటానికి వస్తే భయపడుతూ వస్తారంట అందరూ. ఎందుకు తెలుసా? కానుక వేసేటప్పుడు ముఖాన్ని చూసి పట్టుకుంటాడంట. ఆర్ యూ బోర్న్ అగైన్? నువ్వు రక్షింపడ్డావా? రక్షింపడకపోతే నీ కానుకొద్దు, ఈ దేవుడు అంగీకరించడు నీ కానుకను అంటాడంట. మరి ఈ విధంగా పరిచర్య, దేవుని వాక్యానుసారమైన పరిచర్య మరి జరుగుతూ వస్తున్నది. నేడు ఏమైపోయింది మన జీవితంలో? సమాధాన పడకుండానే వచ్చి ఆరాధిస్తాం, అలానే బలలో పాలు పొందుతాం, అలానే కానుకలు ఇస్తాం. ప్రభు అంగీకరిస్తున్నాడా? నీ ఆరాధన అంగీకరించాడా? నీ అర్పణ అంగీకరిస్తున్నాడా? పరిశీలించుకున్నాం. 4వదిగా మత్తయి సువార్త. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయట నీకు తేటగా కనబడును. ఇంగ్లీష్ లో ఫస్ట్ కాస్ట్ అవుట్ ది బీమ్ అని ఉంటుంది. బీమ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు పెద్ద పెద్ద దూలం, ఇప్పుడు ఈ కాలంలో సిమెంట్ తో పెద్ద దూలాలు వేస్తా ఉన్నారు. ఆ కాలంలో అయితే కొయ్యలతో పెద్ద పెద్ద కొయ్యలు, చెట్లు, మాండ్లు అలానే పైన పెట్టేవాళ్ళు, దూలాలు అంటారు. ఇప్పుడు రాను రాను దూలం అంటే మనం తెలుగులో చాలా మందికి అర్థం కావట్లేదు. బీమ్ అంటారు, అంటే అది ఇంగ్లీష్ పదం. కాబట్టి దూలం లాంటిది నీ కంట్లో పెట్టుకొని నీ సహోదరుని కంట్లో ఉండే నలుసును తీసివేయమని నీవు చెప్పనేలా? ఎదుటి వారికి తీర్పు తీర్చడంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దానికి వచ్చేసరికి మనం లాయర్లు అయిపోతాం, న్యాయవాదులుగా మారిపోతాం. నేను అందుకు చేయలేదండి, ఎందుకు చేయలేదండి, ఈ కారణాన్ని బట్టి చేశానండి, ఆ కారణాన్ని బట్టి మాట్లాడానండి చెప్పుకుంటూ ఉంటాం. ఎదుటి వాని విషయంలో వచ్చేసరికి మనం న్యాయాధిపతి, జడ్జిలు అయిపోతాం. వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. లేదు లేదు, నువ్వు చేసిన తప్పు, అలా చేసావు, ఇలా చేసావు, తను చెప్పేది కూడా వినిపించుకోం మనం కొన్నిసార్లు. ఎదుటి వానికి తీర్పు తీర్చే విషయాన్ని ప్రభు ఇప్పుడు మనకు చెబుతూ ఉన్నాడు. మన కంట్లో దూలమే కలిగి ఉండి ఎదుటి వారి కంట్లో నలుసును ఎత్తి చూపటం ఎంత హాస్యాస్పదమో కదా. అంటే మన జీవితంలో తప్పిదమును ఉంచుకుని ఎదుటి వారి తప్పిదాలపై తీర్పు తీర్చడం మనమంత కాకూడదు. దేవుడే తీర్పు తీర్చేది. మనము తీర్పులోనికి రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే ప్రభు వాళ్ళ ఎదుకు వచ్చినప్పుడు అంతా గుర్తు చేస్తాం. ప్రతి మనుష్యుడు మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక, ప్రతి మనుష్యుడు తను తాను పరిశీలించుకోవాలంటాం. 1 కొరింథీయులు 11:31లో మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. ఆ ఉగ్రతకి నాకు చోటు ఇవ్వండి. మీ పని కాదు. ఒకవేళ మీ పైన నేరారోపణ చేసి ఉండొచ్చు, దోషారోపణ పెట్టుండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. అయితే అది నీ పని కాదు. ఆ యొక్క పని, ఆ పగ తీర్చుకునే పని నాకివ్వు అంటున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 18, 19. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక మనం ఏం చేస్తూ ఉన్నాం ఈ సమయంలో? మొదట ప్రాముఖ్యమైనది ఫస్ట్ అని ఇంగ్లీష్ లో చూస్తూ వస్తున్నాం. మొదట ఆయన్ని ప్రేమించాలి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని, ప్రార్థనలో కూడా మొట్టమొదటగా ఆయన రాజ్యం కొరకు, మరి ఆయన యొక్క నామం కొరకు మనం, ఆ తర్వాతే మన అవసరతల కొరకు అని చూస్తూ వచ్చాం. 3వదిగా మొదట సహోదరునితో సమాధాన పడాలి అని చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాతే మన అర్పణ, ఆరాధన, కానుకలు అన్నీ కూడా. 4వదిగా మొదట నీ కంటిలో ఉన్న దూలమును చూడుము. నీ కంటిలో ఎంత దూలాన్ని పెట్టుకొని నువ్వెలా ఎదుటివాడిని తీర్పు తీరుస్తావు? అంటే తీర్పు తీర్చు అందరూ పరిశుద్ధులేనా అంటే
ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయుడి. సమయంలో మన ప్రభు అందరికీ వారి వారి యథార్థతను బట్టి ఆయనే న్యాయం తీరుస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నిందిన వాణ్ణని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. ప్రతిఫలం ఇస్తాడు. నా నీతి, నా విశ్వాస్యత, నా యథార్థత నా ప్రభువుకి తెలుసు. నీవు నన్ను తీర్పు తీర్చరాదు. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనానికి తిప్పుకున్నాం. రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయం. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. మరి పరుని సేవకుడు అంటే ఎవరు? ఒకవేళ మన యొక్క స్నేహితుని యొక్క ఇంట్లో ఉండే సేవకుడు కావచ్చు. ఇంకొక విధంగా అనుకుంటే ఆత్మీయంగా దేవుని సేవకుడు కావచ్చు. ఆయన దేవుని సేవకుడు. మరి ఆయనకి తీర్పు తీర్చడానికి మనం ఎవరమే? ఆయన పడిపోవటం ఆయన్ని నిలబెట్టగల శక్తి ప్రభువుకు ఉంది. కనుక మనము మన దూలాన్ని మర్చిపోతూ ఉంటాం. మనకున్న దూలాన్ని మర్చిపోయి ఎదుటివాని కంట్లో ఉండే నలుసుని చూస్తూ ఉంటాం. ఇతరులు మనకు హాని కలుగజేసినా వారి విషయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు. యోసేపు విషయానికి వస్తే, యోసేపు తన సహోదరులను తీర్పు తీర్చగల అధికారాన్ని, అవకాశాన్ని కలిగి ఉన్నాడు. అయితే తీర్పు తీర్చలేదు. దావీదుని శత్రువుగా భావించి అతని ప్రాణం కొరకు తరుముతున్న సౌలు దావీదు చేతికి దొరికినా అతన్ని ఏమి చేయకుండానే దేవుని చేతికి అప్పచెప్పుకున్నాడు. దేవుడే న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, న్యాయమైన తీర్పరి ఆయన. కాబట్టి మనం ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, లేఖనాల్లో నుంచి మన జీవితాన్ని పరిశీలించుకునే సమయం ఇది. ప్రార్థనకి వెళ్ళటానికి ముందుగా నా ప్రార్థన ప్రభు అంగీకరిస్తున్నాడా అంటే, మొదట నేను చేయవలసిన ఈ పనులన్నీ చేశానా అని పరిశీలించుకోవాలి. పరుని సేవకునికి మనం తీర్పు తీర్చకూడదు. అది ప్రభు పని. నాకు ఇవ్వండి, ఆ ఉగ్రతకి నాకు చోటు ఇవ్వండి, మీరు తీర్పు తీర్చొద్దు. మనం ప్రభువును ప్రేమించుటయే ప్రధాన కర్తవ్యంగా కలిగి ఉంది. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ తోటి సహోదరులతో మంచి సంబంధం కలిగి ఉండి కృప పొందటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రభు ఈ వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్.